శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 నవగ్రహాలలో శుక్రుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు. శుక్రుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. శుక్రుడి సంచారంలో మార్పు, శుక్రుడి ట్రాన్సిట్లో చేంజ్ జరుగుతోంది. అలా కుంభరాశిలోకి వచ్చినటువంటి శుక్రుడు మళ్ళీ మార్చి 2వ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 నుంచి మార్చి 1వ తేదీ వరకు శుక్రుడు కుంభరాశిలో ఉంటాడు. ఈ శుక్రుడి కుంభ సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ రాశులకి శుక్రుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగిస్తుందో, ఏ రాశులకి శుక్రుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందో, శుక్రుడి కుంభ సంక్రమణం పూర్తిగా అనుకూలించాలంటే, వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే, అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఫిబ్రవరి 6 శుక్రవారం అర్ధరాత్రి 1:11 శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించగానే తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి శుక్రుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. శుక్రుడు ఉన్న కుంభరాశి 7వ రాశి అవుతుంది. అంటే శుక్రుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి కుంభ సంక్రమణం 7వ స్థానంలో జరిగింది. 7వ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తాడని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే ఈ శుక్రుడి కుంభ సంక్రమణం సింహరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది, ఏ ఆస్పెక్ట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది, ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి సింహరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు మనం పరిశీలిస్తే 7వ ఇంట్లోకి శుక్రుడు ప్రవేశించటం వల్ల ఆడవాళ్ళకైతే పీసీఓడి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి ఆడవాళ్ళు గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. మగవాళ్ళైతే లైంగిక సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా జరగకుండా ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకమైన ఆహార పదార్థాలను స్వీకరించటం ద్వారా లైంగిక సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా సింహరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అకారణ భయం పెరుగుతుంది. అకారణ భయాన్ని పక్కన పెట్టండి. ఎటువంటి ప్రమాదాలు జరగవు. మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. 7వ స్థానంలో శుక్రుడి వల్ల లేనిపోని అవమానాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళు మిమ్మల్ని అవమానించటానికి మీరు ఎలాంటి అవకాశం ఇవ్వకండి. చిరునవ్వుతో మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు 7వ ఇంట్లో శుక్రుడు ఇచ్చే అవమానాలు మీ దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట సింహరాశి వాళ్ళు 10 రూపాయలు ఖర్చు చేస్తారు. అలా జరగకుండా ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోండి. అలాగే స్త్రీలతో గొడవలయ్యే అవకాశం ఉంది. సింహరాశి పురుషులైనా సింహరాశి స్త్రీలైనా వేరే స్త్రీలతో గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవల వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సింహరాశి పురుషులైనా సింహరాశి స్త్రీలైనా మీరు ఎక్కడ ఎప్పుడు ఏ స్త్రీతో మాట్లాడినా సాధ్యమైనంత వరకు గొడవ రాకుండా మాట్లాడండి. చిరునవ్వుతో ఉండండి. అవసరమైనంత మేరకే మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు శుక్రుడి సప్తమ సంచారం ఇచ్చేటటువంటి స్త్రీ కలహాల నుంచి బయటపడవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా గొడవలు పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రధానం. సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గోటితో పోయేది గొడ్డలి దాకా లైఫ్ పార్ట్నర్తో తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్ ఏమన్నా సరే పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. అప్పుడు భార్యాభర్తల మధ్య గోరంతలు కొండంతలు కాకుండా గోటితో పోయేది గొడ్డల దాకా వెళ్లకుండా ఆ గొడవ అక్కడే సద్దుమణిగిపోతుంది. ఈ జాగ్రత్త మాత్రం సింహరాశి వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. అలాగే వృధా కోపం వస్తూ ఉంటుంది. కారణం లేని కోపం వల్ల కూడా సమస్యలు వస్తాయి. కోపాన్ని వదిలిపెట్టండి. ప్రశాంతంగా ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. అలాగే ప్రతి వ్యక్తితో కూడా అకారణ గొడవలకి వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి. వాటి నుంచి ముందు సింహరాశి వాళ్ళు బయటపడాలి. అప్పుడు 7వ ఇంట్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు మిమ్మల్ని ఏమీ చేయవు. చాలా వరకు అనుకూల ఫలితాలే పొందవచ్చు. ప్రధానంగా సింహరాశి వాళ్ళు గొడవ అనే వైపు వెళ్ళకండి. మౌనము, ప్రశాంతత, చిరునవ్వు అనే వాటిని ఆయుధాలుగా ఉపయోగిస్తే
ఈ శుక్రుడి కుంభ సంక్రమణం సప్తమ స్థానంలో జరిగినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 కుంభరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మార్చి 1వ తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి ఇలా కుంభరాశిలో ఉండే శుక్రుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు, కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంపొందింపజేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే శుక్రుడు వ్యతిరేక ఫలితాలు పోగొడతాడు, అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడు. శుక్రుడి అనుగ్రహం రావాలంటే జ్యోతిష శాస్త్ర పరంగా శుక్రుడికి ప్రీతిపాత్రమైనవి అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు ద్వాదశ రాశుల వాళ్ళు వీలైనప్పుడల్లా నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. అలాగే శుక్రవారాలు వీలైనప్పుడల్లా 1.25 kg అలసందలు తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ మధ్యలో వచ్చే ఏదో ఒక్క శుక్రవారం మాత్రం ఒక శక్తివంతమైన శుక్రదానాన్ని ద్వాదశ రాశుల వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వండి. ఆ దానం ఏంటంటే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో 1 kg బియ్యము, తెల్లటి వస్త్రాలు, కుంకుమ పువ్వు ప్యాకెట్టు, పన్నీరు సీసా ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మధ్యాహ్న సమయంలో దానం ఇవ్వండి. ఇది శక్తివంతమైన శుక్రదానం. దీనివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం వీలైనప్పుడు ఈ సమయంలో ద్వాదశ రాశుల వాళ్ళు ఒక్కసారైనా ఉపవాసం ఉండండి. శుక్రవారం ఉపవాసం ఉండి రాత్రికి కేవలం పాలతో చేసిన పాయసాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించండి. దీన్ని శుక్ర ప్రీతికరమైన ఉపవాసం అంటారు. దీనివల్ల కూడా శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశులకు వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశులకు అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. అదేవిధంగా శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి అంటే లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి ఫిబ్రవరి 6 నుంచి మార్చి 1 మధ్యలో వచ్చే శుక్రవారాల్లో మీకు వీలైన శుక్రవారం లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. లలితా సహస్రనామం వింటేనే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం అని ఒక ప్రత్యేకమైనటువంటి అష్టకం ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా కూడా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. అయితే స్తోత్రాలు చదవటం వినటం ఇవి వీలు కాని వాళ్ళు శ్రీమాత్రే నమః, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ 2 మంత్రాలు మాత్రం ఫిబ్రవరి 6 నుంచి మార్చి 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు వీలైనన్ని సార్లు చదువుకోండి. కనీసం 21 సార్లు చదువుకున్నా కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. వీలైతే శుక్రవారం పూట అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం ద్వారా కూడా శుక్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శుక్రుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. శుక్రుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పు మీ రాశికి అనుకూల ఫలితాలు ఇస్తుందో ప్రతికూల ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలు ఇస్తుంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు ఇస్తుంటే ప్రతికూల ఫలితాలు తగ్గించుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.